శ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. రామో విగ్రహవాన్ ధర్మః అని రామాయణం ప్రవచించింది. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అత్యంత పవిత్ర భూమి అయిన తిరుపతిలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో ప్రస్తుతం ఆ రామచంద్రుల వారు గరుత్మంతుణ్ణి అధిరోహించి భక్తకోటికంతా దివ్యమైన భవ్యమైన రమ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. చతుర్దశ భువనాలను కూడా తన క్రీగంటి చూపులతో రక్షించేటువంటి పరాత్పరుడైనటువంటి రామచంద్రుని యొక్క సేవలో పునీతులవుతూ ఉన్నారు భక్త జనావళి అంతా కూడాను. చూడండి, పుంసాం మోహన రూపాయ అని కదా రామచంద్రుడు గురించి చెబుతూ ఉంటారు. దివ్యమైన భవ్యమైన రత్న ఖచిత ఆభరణాలతో విలసిల్లుతూ ఉన్నటువంటి రామచంద్రుల వారి యొక్క స్వరూపం. ఆహా, నా జన్మ ధన్యమైంది కదా, చరితార్థమైంది కదా అని గరుత్మంతుడు ఆనంద తుందిల మనస్కుడై ధన్యతను పొందినట్లుగా చక్కగా విలసిల్లుతూ ఉన్నటువంటి స్వరూపం. తన రెండు చేతులలో ఆ రామచంద్రుణ్ణి చక్కగా ఉంచుకొని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నాడు గరుడు. గరుత్మాన్ గరుడః తార్క్ష్యః వైనతేయః ఖగేశ్వరః అంటూ రకరకాలైనటువంటి పేర్లతో గరుత్మంతుణ్ణి చెబుతూ ఉంటారు. వేదమయుడు గరుత్మంతుడు అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి వేదమయుడైన ఆ గరుత్మంతుడు వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి చక్కగా తన యొక్క రెండు చేతులలో ఉంచుకొని, ఇదిగోండి మన మనస్సుల్లో కూడాను మనం ప్రతిష్టాపన చేసుకోవాలి శ్రీరామచంద్రుణ్ణి. మనం ఈ జన్మలో అంతిమంగా పొందవలసినటువంటిది ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహమే సుమా అంటూ ఒక తాత్వికమైన సందేశాన్ని కూడా తెలియచేస్తూ ఆ రామచంద్రుణ్ణి చక్కగా సేవిస్తూ ఉన్నారు గరుత్మంతుల వారు. పెరియ తిరువడి అని వైష్ణవ సంప్రదాయ పరిభాషలో గరుత్మంతుల వారిని చెబుతూ ఉంటారు. స్వామివారికి
ఆద్య సేవకుడై నిరంతరము కూడాను సేవను చేసుకునేటువంటి వారు గరుత్మంతుల వారు. సమస్త పక్షులకు కూడాను రాజుగా నిలిచి లోకాలకు రాజైనటువంటి ఆ రామచంద్రుణ్ణి సేవిస్తూ ఉన్నారు ఇవాళ గరుత్మంతుడు. ఆహా, తెలుగింటి లోగిళ్లకు జానపద సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి ఆ కోలాటమనేటువంటి కళ ద్వారా రామచంద్రుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడాను. స్వామి, నీ క్రీగంటి చూపును మాపై ప్రసరించు, అంతకంటే మాకు కావలసినటువంటిది ఏమున్నది అని భక్తులందరం కూడాను ఆ రామచంద్రుణ్ణి మనం శరణు వేడినట్లయితే ఆ కోదండరాముడు కోదండాన్ని చేబూని మనల్ని రక్షించడానికై తరలి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. రకరకాలైనటువంటి వాయిద్యాలను వాయిస్తూ స్వామి, మా హృదయమనేటువంటి వాయిద్యాన్ని కూడా నువ్వు పలికించు స్వామి అంటూ ఆ కోదండరాముణ్ణి మనం వేడుకుందాం.
राम एति सुरनि రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. कौसल्यानन्दवर्धन घन दशरथ सुत भासुरयज्ञ रक्षक भरताग्रजा. कौसल्यानन्दवर्धन घन दशरथ सुत भासुरयज्ञ रक्षक भरताग्रजा. रासिकेक्कु कोदण्ड रचन विद्या गुरुव रासिकेक्कु కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. मारीच सुबाहुमर्दन ताटकान्तक दारुणवीरशेखर धर्मपालक. मारीच सुबाहुमर्दन ताटकान्तक दारुणवीरशेखर धर्मपालक. कारुण्यरत्नाकर काकासुरवरदा कारुण्यरत्नाकर కాకాసురవరదా. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. सीतारमण राजशेखर शिरोमणि भूतलपुट अयोध्यापुर निलया. सीतारमण राजशेखर शिरोमणि भूतलपुट अयोध्यापुर निलया. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో నమో. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృహామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామి కోదండరామస్వామి తిరుపతి క్షేత్రంలో కొలువు తీరి
భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారు వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ ప్రస్తుతం గరుడ వాహనాన్ని అధిరోహించి సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్త కోటిని రక్షించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లుగా తన భావాన్ని ప్రకటిస్తూ ఉన్న మనోహరమైనటువంటి దృశ్యాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రమణీయత అంటారు. చూసిన కొద్దీ చూడాలనిపించేలాగా, విన్న కొద్దీ వినాలనిపించేలాగా ఉండేటువంటి భావనయే రమణీయత లేదా రామణీయకత. రామచంద్రుని యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే ఇంకా 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 చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. రామకథా సుధా సారాన్ని వాల్మీకి మహర్షి ప్రవచిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చదవాలని వినాలని అనిపిస్తూ ఉంటుంది మనకి. దానికి కారణం ఆ రామతత్వంలో ఉన్నటువంటి రామణీయకత. అటువంటి రమణీయ తత్వాన్ని కలిగినటువంటి కోదండరామస్వామి వారిని మనం అందరం కూడాను ఆ స్వామివారు గరుత్మంతుణ్ణి అధిరోహించి ఉండగా అందరము కూడా వీక్షిస్తూ ధన్యులం అవుతూ ఉన్నాము. గరుత్మంతుని యొక్క 2 రెక్కలు కూడా జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకలు. తన చేతులలో ఆ రామచంద్రుని యొక్క పాదాలను చక్కగా ఉంచుకొని దివ్యమైన పారమార్థిక తత్వాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. జ్ఞాన విజ్ఞానాలకు ప్రతీకలు ఆ గరుత్మంతుని యొక్క రెక్కలు. మోక్షేధీర్జ్ఞానమన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహో అని అంటుంది అమరకోశం. మోక్ష సంబంధితమైనటువంటి బుద్ధి విశేషానికి జ్ఞానము అని పేరు. లౌకికమైన విద్యలు శాస్త్రాలు ఇటువంటి వాటిలో ఉండేటువంటి బుద్ధి విశేషానికి విజ్ఞానము అని పేరు. అలా గరుత్మంతుని యొక్క 2 రెక్కలు కూడా జ్ఞానానికి విజ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తూ ఉండగా ఆ రామచంద్రుడు సకల విద్యలను కూడా మనకు ప్రసాదించేటువంటి పరాత్పరుడుగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నటువంటి భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. భక్తులందరూ కూడాను అహమహమికయ అంటూ నేను 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 సైతం పాల్గొని ధన్యతను పొందాలి అని ఆ రామచంద్రుని యొక్క సేవలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటూ ఉండగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడాను అంతర్జాల మాధ్యమంగా కోదండరామస్వామి వారిని ఇవాళ ఆ గరుత్మంతుల వారు సేవిస్తూ ఉండగా భాగ్యాన్ని పొందుతూ దర్శిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా భక్తలోకమంతా కూడాను. ఆహా, నవరత్న ఖచిత ఆభరణాలతో విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ కోదండరామస్వామి వారికి తెలుగింటి జానపద సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి కోలాటం అనేటువంటి కళ ద్వారా తమ యొక్క ఉపాసనని చేస్తూ ఉన్నారు. 2 చేతులు జోడించి స్వామి నీ నయనాలను ఒక్కసారి మా వైపు ప్రసరింపచెయ్యి స్వామి అంటూ భక్తావని అంతా కూడాను ఎంతో చక్కగా ప్రార్థిస్తూ ఉన్నది. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని వ్యాసభాగవతంలో 9 విధ భక్తి మార్గాలను చెప్పి ఉన్నారు. తెలుగునాట పోత పోసిన భక్తి కవిత్వానికి వారాసిగా నిలిచేటువంటి పోతన కవీంద్రుల వారు ఆంధ్ర మహాభాగవతంలో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనం బను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా అంటూ ఆ 9 విధ భక్తి మార్గాలను చక్కగా ప్రవచించారు పోతన గారు. కోదండరామస్వామిని మనకు వీలైనటువంటి భక్తి మార్గంలో శరణు వేడితే ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ రామచంద్ర స్వామి మనల్ని
తప్పకుండా రక్షిస్తాడు. మనోవాక్కాయ కర్మల్ని కూడాను ఏకత్రీకరించి మనసా వాచా కర్మణ ఆ స్వామిని మనం శరణు వేడాలి. ఆహా, వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు చక్కగా స్వామివారిని సేవిస్తూ ఉన్నటువంటి మనోహరమైనటువంటి ఆ దృశ్యానికి ఈ లోకంలో సాదృశ్యమైనటువంటి మరొక వస్తువే లేదు. అనన్వయంగా శోభిస్తూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారిని వీక్షిస్తూ మనమందరం కూడాను ధన్యతను పొందుతున్నాం. ఆహా, గరుత్మంతుల వారు ఏమో మాతృదాస్యాన్ని పోగొట్టడానికి అమృత రాశిని తీసుకువచ్చినటువంటి వారు. అంటే తన అమ్మ కోసం ఆ అమృతాన్ని భువికి తీసుకొచ్చినటువంటి పరాత్పరుడు. రామచంద్రుల వారేమో తండ్రి మాట కోసం అరణ్యవాసం చేసినటువంటి వారు. పట్టాభిషేకం చేయించుకోబోతున్నాడు అనేటువంటి ఆ రంగానికి ముందుగానే స్వామి అరణ్యాలకు తరలి వెళ్ళాడు. అంటే తండ్రి మాట జవదాటనటువంటి గొప్ప మహనీయుడు రామచంద్రుడు. ఇరువురు కూడాను తమ తల్లిదండ్రుల యొక్క గౌరవం కోసం జీవించినటువంటి వారు. ఎవరి కారణంగా ఈ జన్మ లభించిందో ఆ మహనీయులైనటువంటి తల్లిదండ్రుల కోసం జీవించాలి అన్న గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి వారు అటు భగవంతుడు, ఇటు భక్తుడు. పితృభక్తికి పరాకాష్ఠగా, పితృభక్తి తత్వానికి చక్కటి లక్ష్యంగా నిలిచేటువంటి స్వామి రామచంద్రుడు. మాతృభక్తికి లక్ష్యంగా విలసిల్లేటువంటి స్వామి గరుత్మంతుడు. ఇలా తల్లిదండ్రులను సేవించటంలోనే మన యొక్క తపస్సు అనేటువంటిది ఉన్నది అన్న అక్షర సత్యాన్ని నిరూపిస్తూ ఉన్నటువంటి భక్తుడు భగవంతుడు ఆ రామచంద్రుల వారు, అదేవిధంగా గరుత్మంతుడు కూడాను. అటువంటి దివ్యమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా. అదిగోండి, దగద్దగాయమానమైనటువంటి కాంతుల మధ్య గరుడాల్వారుని అధిరోహించినటువంటి కోర్కెలు తీర్చే కోదండరాముడు. ఆ కోదండరాముణ్ణి సేవించడానికి మనకి వ్యాకరణ జ్ఞానం అవసరమా, లేదా శాస్త్రాలు కావాలా అంటే ఏవీ అవసరం లేదు. త్రికరణ శుద్ధితో స్వామిని నోరారా పిలిస్తే చాలు. భక్తి ముఖ్యం తప్ప విభక్తి ముఖ్యం కాదు. వ్యాకరణ జ్ఞానం కన్నా ఆధ్యాత్మిక సిద్ధియే గొప్ప. అందుకనే భాగవతం చెప్తుంది, అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగముసేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞా చింతింపుమా. ఎటువంటి శాస్త్రజ్ఞానమూ లేకపోయినా మనసులో ఎదగదిలో ఆ రామచంద్రుణ్ణి ప్రతిష్టాపించుకొని సేవిస్తే చాలు. ఆ రామచంద్రుడు భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ భక్తకోటినంతా కూడాను రక్షిస్తూ ఉంటారు. ఇవాళ గరుత్మంతుల వారు రామచంద్రుణ్ణి చక్కగా సేవిస్తూ ఉన్నటువంటి దివ్యమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. గరుత్మంతుల వారు వేదస్వరూపులే కాకుండా సత్వానికి, బలానికి ప్రతీకగా నిలిచేటువంటి స్వామి. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య భట్టారుకల వారు గరుత్మంతుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి పద్యం హృద్యంగా భాసిల్లుతూ ఉన్నది. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడుదితుండై తార్క్షుడు తల్లికిన్ మన ప్రీతియొనర్చున్ యగసి భీమజవంబున అభ్రవీధికిన్. మహావేగం కలిగినటువంటి స్వామి గరుత్మంతుడు, అలాగే అనుపమానమైనటువంటి బల సంపత్తి కలిగినటువంటి వాడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి.
ఇంద్రాదులు అందరినీ కూడాను జయించి అమృత భాండాన్ని తీసుకువచ్చి తన తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టినటువంటి మాతృభక్తి పరాయణుడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుల వారు తనకు అధిపతి అయినటువంటి ఆ విష్ణుమూర్తి స్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి చక్కగా సేవించుకుంటూ ఉన్నటువంటి దృశ్యం. స్వామి, కథన రంగానికి కదలాలన్నా, కమలవాసినితో కలిసి విహరించాలన్నా కూడాను గరుత్మంతుణ్ణే ఆహ్వానిస్తాడు. అత్యంత ప్రియుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి. మరి ఈ రామావతారంలో ఆహా ఎంతటి భాగ్యాన్ని నిన్ను పొంది ఉన్నాను అని గరుత్మంతుల వారు భావిస్తూ శ్రీ కోదండరామస్వామి వారికి చక్కని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని మనకు అందిస్తూ జ్ఞానస్వరూపుడై చక్కగా భాసిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికై ప్రతి యుగంలోనూ స్వామి అవతరిస్తూనే ఉంటారు. రావణ సంహారానికై అవతరించి సమస్త లోకాలకు కూడా శుభ పరంపరలు కలిగించినటువంటి పరాత్పరుడు రామచంద్రుడు. అటువంటి రామచంద్రుల వారి యొక్క వైభవాన్ని గురించి కంచెర్ల గోపన్న కవీంద్రుడు అత్యద్భుతంగా చెప్పారు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంద రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి అంటూ మనం కూడా ఆ రామచంద్రుల వారిని సేవిద్దాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణు పాలి నిధానము, నిరతి విభీషణు పాలి నిధానము.
మనకు పాలి ఘనపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః జానకీవల్లభః శ్రీమానప్రమేయపరాక్రమః జానకీవల్లభుడైనటువంటి కోదండరామస్వామి వారిని మనం అందరం కూడాను ఆ గరుత్మంతుల వారు చక్కగా సేవిస్తూ ఉండగా వీక్షిస్తూ ఉన్నాం. అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో భక్తుల యొక్క కష్టాల కడగండ్లను దూరీకృతం చేసేటువంటి స్వామిగా విరాజిల్లుతూ ఉన్నటువంటి కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా అంతర్జాల మాధ్యమంగా మనం అందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ ఉన్నా కూడాను యదగదిలో ఆ కోదండరామస్వామి వారిని మనం చక్కగా కొలువు చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. దగద్దగాయమైనటువంటి కాంతులని విరజిమ్ముతూ ఉన్నారు స్వామివారు. మన యొక్క కష్టాలన్నింటినీ కూడాను దూరీకృతం చేసి లౌకికంగాను పారలౌకికంగాను మనకు చేయూతగా నిలిచేటువంటి స్వామి కోదండరామస్వామి. తన తల్లి కోసం అమృత రాశిని తీసుకువచ్చినటువంటి గరుత్మంతుల వారు చక్కగా ఉపాసన చేస్తూ ఉన్నారు. గరుత్మంతుని యొక్క సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఇలా అనేక గుణాలు ఈ సమాజానికి స్ఫూర్తిని అందించేటువంటివి. అందుకని ఈ మహోన్నతమైనటువంటి ఈ దృశ్యాన్ని మనం అందరం కూడాను చూస్తూ ప్రతీకాత్మకమైనటువంటి భావనని హృదయంలోకి మనం అందిపుచ్చుకోవాలి. ఏ ఉత్తమమైనటువంటి గుణాలు ఉండడం వలన గరుత్మంతుల వారు స్వామివారికి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారో అటువంటి గుణాలను మనం కూడాను పొందాలి అంటే ఆ కోదండరామస్వామి వారి యొక్క అనుగ్రహ వీక్షణం మనకు కావాలి. అంచేత మనమందరం కూడాను స్వామి ఆ గరుత్మంతునికి నువ్వు అందించినటువంటి అనుగ్రహించినటువంటి గుణాలను మాకు కూడా కలిగించు స్వామి అని మనమందరం కూడాను ప్రార్థించాలి. హృదయంలో ఆ కోదండరామస్వామిని కొలువు చేసుకుంటే ఆ భక్తి భావన ద్వారా మనకందరికీ కూడాను దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అంటే
హృదయానికి భక్తి అనేటువంటి రెక్కలు మొలిస్తే మానవుడు మాధవుని యొక్క సన్నిధిని చేరుకుంటాడు. మనకు మొలవలసినటువంటి రెక్కలు ఏమిటి అంటే భక్తి అనేటువంటి గుణం. ఆ భక్తి గుణాన్ని గనక మనం అందిపుచ్చుకున్నట్లయితే ఆ గరుత్మంతుల వారిలాగా మనం కూడా స్వామివారికి యథాశక్తి కైంకర్యాన్ని చెయ్యగలుగుతాం. అనేక కావ్యాలలో గరుత్మంతుని యొక్క పరాక్రమం గురించి వర్ణించబడి ఉన్నది. అటు సంస్కృత కావ్యాలలో కావచ్చు, ఇటు తెలుగు కావ్యాలలో కావచ్చు, గరుత్మంతుని యొక్క సాహస పరాక్రమాల గురించి, గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి సత్వము గురించి, బలం గురించి చక్కగా అభివర్ణన చేయబడి ఉన్నది. ముద్దు పలుకుల కవి అయినటువంటి ముక్కు తిమ్మనార్యుల వారు తమ పారిజాతాపహరణంలో వజ్రంబునకు నీకవైచిన బలశాలి గజకచ్చపాశన ఘాతుకుండు జనని దాస్యంబునీగిన కుల శ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతోహరుండు కమలాప్తు సారథి గారాభుతముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడహి మృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపుగరి నిపాతిత రోహిణ స్కందుడనిలమానసాతీత వేగ సంపద్ఘనుండు తార్క్షుండేతేంచె దానవ ధ్వంసి కడకు కశ్యపకృత పుణ్యకర్మ ఫల అంటూ మనోహరంగా వర్ణించారు ముక్కు తిమ్మన గారు. అనుపమానమైనటువంటి సాహస పరాక్రమాలు కలిగినటువంటి వారు గరుత్మంతుల వారు. అటువంటి అనుపమానమైన సాహస పరాక్రమాలు గరుత్మంతుల వారికి కలగడానికి కారణం ఆ పరాత్పరుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం. మూకం కరోతి వాచాలం అన్నట్లుగా పరమాత్మ యొక్క అనుగ్రహం మన పైన కొద్దిగా ప్రసరిస్తే చాలు, మూగవాడు సైతం ముగ్ధమనోహరంగా మాట్లాడగలుగుతాడు. అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి కూడాను అసమానమైనటువంటి వేగంతో పరిగెత్తగలుగుతాడు. బదిరులు సైతం చక్కగా వినగలుగుతారు. దానికి కారణం స్వామి యొక్క అనుగ్రహం. స్వామి, మా కోరికలు తీర్చేటువంటి కోదండరామ, మమ్మల్ని రక్షించు స్వామి నీవు అంటూ మంచెళ్ల కృష్ణకవి శ్రీ వెంకట నగాధిపతి శతకంలో అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఆ రామావతార వర్ణన్ని ఒక్కసారి మనం మననం చేసుకుందాం. మృడు విలుదృంచి భూమి జవరించి మునిస్తుతా తండ్రి ఆజ్ఞచి అడవులు సొచ్చి కీశపదమంతయు భాస్కర సుతికిచ్చి ఆ జడధిని కట్టి రాత్రిచర సైన్యము కొట్టి దశాస్యుఠేవ చక్కడచితివీవ వెంకట నగాధిపతి విలసత్కృపామతి అంటూ ఆ రామాయణ కథని సంక్షిప్తీకరించి ఒక్క సరళ సుందరమైనటువంటి తెలుగు పద్యంలో మంచెళ్ల కృష్ణకవి గారు అక్షరీకరించారు. స్వామి రామచంద్ర, సకల మునీశ్వరులు ఎల్లవేళలా కూడాను నిన్ను స్తుతిస్తూ ఉంటారు. శివధనస్సును విరిచినటువంటి స్వామివి, పుడమి తల్లి పుత్రికైన జానకమ్మను పెళ్లాడిన స్వామివి, మీ నాన్నగారి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన స్వామివి, అన్నదమ్ముల గొడవలో తలదూర్చి వాలిని సంహరించి ఆ వానర రాజ్యాన్ని, ఆ కిష్కిందనంతా కూడాను సుగ్రీవునికి కట్టబెట్టిన స్వామివి, అటుపై వారధి కట్టించి సముద్రాన్ని దాటేశావయ్యా స్వామి, రాక్షస సైన్యాన్ని సంహరించావు,
10 తలల రావణాసురుడి యొక్క గీరను గర్వాన్ని అణచివేశావు స్వామి, ఇన్ని చేసింది నువ్వే స్వామి అంటూ రామావతారము యొక్క వైభవాన్ని శ్రీ వెంకట నగాధిపతి శతకంలో మంచెళ్ల కృష్ణకవి అక్షరీకరించినటువంటి తీరు అనుపమానం. స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ భక్తులను వేద మార్గంలో సన్మార్గంలో నడిపించేటువంటి స్వామివయ్యా నువ్వు అంటూ ఆ రామచంద్రుణ్ణి మనం అందరం కూడాను శరణు వేడుకోవాలి. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై ఢీ కొని ప్రోచు కమది ధీయుతులెన్న తదీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువగానరుగాక విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధి. దశరథనందన, కరుణా సముద్ర రామచంద్ర, రానే అక్షరం సమస్త పాపాలను కూడా తొలగిస్తుంది. మానే అక్షరం తలుపుగా నిలిచి తిరిగి ఆ పాపం దగ్గర చేరకుండా కాపాడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి రామానే అక్షరాలను భక్తితో జపించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఒకదాని వెంట కష్టాలన్నీ కూడాను ఈ జనం పైన పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తెరిగి ఆ రామనామాన్ని నిరంతరము కూడాను స్మరించుకోవాలి. కమనీయమైన ఆ దివ్యమైన గరుడ సేవను మనం వీక్షిద్దాం. అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథనందన అయోధ్యధామ కౌసల్యమాత సుపుత్ర రామ ఆనందబాల శ్రీరామచంద్ర విశ్వామిత్ర ప్రియతమ రామ తాటక ఘాతక తారక రామ మారీచాదిని పాతక రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ అహల్య శాప విమోచక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ సౌందర్య నేత్ర సుందర రామ మిథిలాపుర జన మోహక రామ వైదేహి మానస రంజక రామ త్రయంబకార్ముక భంజక రామ సీతార్పిత వర మాలిక రామ భార్గవ దర్ప వినాశక రామ
అయోధ్య పాలక అగణిత నామ జయ జయ రామ జానకి రామ అవనీతనయ కామిత రామ జయ జయ రామ జానకి రామ పితృవాక్య పరిపాలక రామ రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా
జటాయువున కట్టే మోక్షమిచ్చితివి హరుని విల్లు వీరిచి అలరితివి 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను నరుడంటా నుండిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి నెమ్మది సరయులో నించితి వైకుంఠము పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి నమ్మిరిగా రాజవంట నాటివారు దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి నమ్మిరిగా రాజవంట నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా రామచంద్ర 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 రఘువీరా రామచంద్ర 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 రఘువీరా శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామన్ నృపాలా అత్యంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో భక్తుల కోర్కెలు తీర్చేటువంటి బంగారు స్వామి శ్రీ కోదండరామస్వామి. ఆ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈవేళ రాత్రిపూట స్వామివారి యొక్క అత్యంత
ప్రియమైనటువంటి సేవకుడు అయిన గరుత్మంతుల వారు చక్కని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. గరుడ వాహనాన్ని అధిరోహించినటువంటి పరాత్పరుడైన కోదండరాముడిని మనం దర్శించుకుంటూ చరితార్థులం అవుతూ ఉన్నాం. ఆ రామచంద్రుని యొక్క లీలా విలాసాలు ఇదమిత్తంగా ఏ కవి కూడాను వర్ణించలేడు. అయినా కవులు తాముకు తోచిన కొద్దీ తమ హృదయ అనుభూతిలో ఉన్నదాని కొద్దీ వాచాం అగోచరతత్వమైనటువంటి శ్రీరామతత్వాన్ని అక్షరీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇదే విధంగా ఉంటుంది రామతత్వం అని మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రామతత్వం అనేటువంటిది బోధపడుతుంది. ఆ రామతత్వం బోధపడాలి అంటే త్రికరణ శుద్ధితో రామచంద్రుడి యొక్క పాదాలను మనం శరణు వేడాలి. అదిగోండి గరుత్మంతుల వారు తన 2 చేతులలో కూడా ఆ కోదండరామస్వామి వారి యొక్క పాదాలను ఉంచుకొని చక్కని సేవను చేస్తూ ఉన్నారు. ఆహా, ఎంత ధన్యతను పొందాడు గరుత్మంతుడు! స్వామివారికి ఆద్య సేవకుడయ్యాడు. ఆ సేవా తత్వాన్ని చక్కగా అందిపుచ్చుకున్నటువంటి భక్తులందరూ కూడాను రకరకాలైనటువంటి కళాస్వరూపాలను ప్రదర్శిస్తూ తమ రామభక్తి తత్వాన్ని కూడాను చక్కగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. పోతనగారు భాగవతంలో మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరుగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడియే. రామచంద్రుల వారు మేఘంలా ఉన్నారు. ఆ సీతమ్మ మెరుపులా ఉంది. ఆయన ముఖం చిరునవ్వుతో అద్వితీయంగా తొణికిసలాడుతూ ఉన్నది. ఆ నవ్వు చంద్రుడి నుంచి ప్రసరిస్తూ ఉన్నటువంటి అమృతంలాగా ఉన్నది. ఆయన భుజం మీద కోదండం వ్రేలాడుతూ ఉంది. అదొక తీగలాగా ఉన్నది. ఆయన భుజం తమాల వృక్షంలాగా ఉంది. ఆయన శిరస్సుపై అద్వితీయమైనటువంటి రత్న ఖచ్చితమైన కిరీటం ఉన్నది. అది నల్లని పర్వతం యొక్క శిఖరంపై వెలుగులీనుతూ ఉన్న సూర్య భగవానుడిలాగా ఉంది. రామచంద్రుల వారి యొక్క కళ్ళు తెల్ల తామర పువ్వుల జంటలాగా ఉన్నాయి. రామచంద్రుల వారి వక్షస్థలం విశాలంగా ఉన్నది. రామచంద్రుల వారు సకల లోకాలకు కూడాను మంగళాన్ని కలిగించేటువంటి స్వామి. మనకు అవసరమైన సమస్త శుభాలను అనుగ్రహించేటువంటి రాజాదిరాజు ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి రామచంద్రుడు నా 2 కళ్ళకు కూడాను ప్రత్యక్షమయ్యారు అని పోతనగారు అక్షరీకరించినటువంటి అనుభవైక వేద్యమైనటువంటి భావం అద్వితీయం. శ్రీరామతత్వాన్ని మనం అందరం కూడాను త్రికరణ శుద్ధితోటి అర్థం చేసుకోవాలి. వేదవేత్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆ వేదమే రామాయణ స్వరూపమై మన దగ్గరకు వచ్చింది. అంటే వాల్మీకి రామాయణం వేదతుల్యమైనటువంటిది అని అర్థం. రామాయణ కథా సారాన్ని అర్థం చేసుకుంటే వేద సారాన్ని అర్థం చేసుకున్నట్లయి. రామనామాన్ని త్రికరణ శుద్ధితో జపిస్తే సమస్త పాపాలు కూడాను పటాపంచలవుతాయి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం.
సమస్త పాపాలను కూడా పోగొడుతుంది రామనామం అనేటువంటిది. అటువంటి దివ్యమైన మహిమ రామనామానికి ఉన్నది. ఇవాళ గరుత్మంతుడిని అధిరోహించినటువంటి రామచంద్రుల వారు అందిస్తూ ఉన్నటువంటి ఆ వెలుగుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం మానవమాతృలకు సాధ్యం కాదు. హృదయంలో ఆ స్వామివారిని కొలువు తీర్చుకుంటే తప్ప ఆ స్వామి యొక్క అసలైన తత్వం మనకు అర్థం కాదు. అదిగో చూడండి, ఆ గజరాజాలు కూడాను చక్కగా ఈ గరుత్మంతుడు స్వామివారిని సేవిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి ధన్యతను పొందుతూ ఉన్నాయి. ఆహా, ఆ వేళ ముసలి బాధ నుంచి విముక్తిని చేశాడు కదా ఈ రామచంద్రుల వారే. విష్ణు తత్వస్వరూపుడైనటువంటి స్వామి తన సుదర్శన చక్రం చేత ముసలి యొక్క శిరస్సును ఖండించి మా రాజైనటువంటి గజరాజును రక్షించినటువంటి స్వామి కదా అంటూ ఆ భద్రగజాలన్నీ కూడాను చక్కగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఈ సేవలో పాల్గొంటూ ఉన్నాయి. జానపద కళా సంస్కృతి చక్కగా అక్కడున్నటువంటి లలనామణులందరూ కూడాను ఉపాసించి స్వామివారికి తమ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. దివ్య సుమమాలికలతో విరాజిల్లుతూ ఉన్న కోదండరామస్వామి వారిని దర్శించుకుందాం. విష్ణో పదే పరమే మధ్వ ఉత్సహ ప్రదద్విష్ణుస్తపదే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్టాః యస్యోర్షు త్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా పరమాత్రయా ధనవా వృధాన సేదుహోతాసో అధ్వరాన్ సరుతోన్ కల్పయాతి యద్వాహిష్టం తదగ్నే వివావసో మహిషేవత్పద్రయస్తద్వాజా ఉదీరతే అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పోశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతో గాయతనయా యశింజో త్వమగ్నే వ్రతవాసి దేవ ఆమర్తేష్వ త్వం యజ్ఞేష్వీడ్యః యద్వా వయం ప్రమినామ వ్రతాని విదుషాన్ దేవా అవిదుష్టరాజః అగ్నిష్టద్విశ్వమాపృణాతి విద్వాన్ ఏభిర్దేవాగం ఋతుభిః కల్పయాతి. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమానమున, హరయపుత్ర కామేష్టియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్టియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, సురల రక్షింపగ అసురుల శిక్షింపగ, తిరమై ఉదయించిన దివ్య
తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడి శ్రీమన్నామపయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ విశ్వపతి అయిన వెంకటపతి తిరుమల క్షేత్రంలో కొలువు తీరి ఉండగా ప్రపద్యే తంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంత్యేవా యన్ముఖా శర్కరాయితం ప్రపద్యే తంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవా అంటూ వేదాంత దేశికుల వారు దయాశతకంలో చెబుతారు. అంటే స్వామివారి యొక్క కరుణా రసమే ఘనీభవించి తిరుమల కొండగా మారింది అని చెబుతారు. మరి ఆ తిరుమల కొండ చెంత ఉన్న అత్యంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ధర్మస్వరూపుడిగా విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామి కోదండరామస్వామి. ఆ కోదండరామస్వామి వారు తమ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ స్వామివారు తనకు అత్యంత సాన్నిహిత్యం కలిగినటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించి చతుర్దశ భువనాలను కూడా పరిపాలించేటువంటి స్వామి అలా 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 అడుగులు అడుగులు వేస్తూ మన చెంతకు వస్తూ ఉన్నటువంటి దివ్యమైన దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. లౌకికమైనటువంటి చక్షువులు ఈ రెండు కళ్ళు కూడాను స్వామి యొక్క రమణీయ స్వరూపాన్ని దర్శించలేవు. భక్తి అనేటువంటి నేత్రం మనస్సులో భక్తి విప్పారి ఉండగా ఆ భక్తి నేత్రంతోనే మనం ఆ రామచంద్రుణ్ణి సేవించుకోగలుగుతాము. కళలు దైవదత్తాలు వరప్రసాదాలైనటువంటి ఆ అపురూపమైనటువంటి విద్యలని
ఆ భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క సేవలో వినియోగిస్తూ ఉండడం ఎంతో చక్కగా ఉన్నది. చూడండి, అత్యంత శోభాయమానంగా దగద్దగాయమానమైనటువంటి కాంతులను విరజిమ్ముతూ నవరత్న ఖచ్చితమైన ఆభరణాలతో విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ పరాత్పరుడైన పరమాత్మ అయిన శ్రీరామచంద్రమూర్తిని మనం అందరం కూడాను దర్శించుకుంటూ ఉన్నాం. గరుత్మంతుల వారు దివ్యమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. ఇటు గరుడుని నీ వెక్కినను పటపట దిక్కులు బక్కన పగిలి ఎగసిన గరుడని ఏపున ధాయని జిగితొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ ఒడికి అంటూ అనమాచార్యుల వారు అత్యంత మనోహరంగా గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి ఆ శ్రీవేంకటపతిని వర్ణిస్తూ చెప్పినటువంటి సంకీర్తన 32,000 సంకీర్తనల రాశితో అభిషేకం చేశారు అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి. ఆ వెంకట తత్వాన్ని, రామతత్వాన్ని మనం అందరం కూడాను చక్కగా అందిపుచ్చుకోవాలి. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుతోత్పాదమందరాయ గరుత్మతే అంటూ గరుత్మంతుని యొక్క వైభవం కూడా చెప్పి ఉన్నారు. గరుత్మంతుల వారు తన తల్లి కోసం, తన తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకువచ్చినటువంటి మహనీయుడు అయితే, తండ్రి మాట కోసం అరణ్యవాసం చేసినటువంటి జగదోద్ధారకుడు రామచంద్రుడు. తెలుగునాట రామాయణాలలో అత్యంత ప్రశస్తిని పొందినటువంటి రామాయణం రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని ఆ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహంతో మనకు అందించారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందులో ఉన్నటువంటి ఒక పద్యం: వెలది మాతాపితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన కృత్రములుగావు సూవే తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకీ. అయోధ్యకాండలోని పద్యం ఇది. సీతమ్మతో రామచంద్రుల వారు చెబుతూ ఉన్నటువంటి ఒక మంత్రతుల్యమైన అంశం. సీత, తల్లిదండ్రుల్ని సేవించే బిడ్డలకు స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రుల్ని సేవించడంతో త్రిలోకాలు కూడాను సాధ్యాలు అవుతాయి. అసాధ్యాలైన అంశాలు కూడాను సుసాధ్యాలు అవుతాయి తల్లిదండ్రులను సేవించినట్లయితే. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భక్తి భావాన్ని, సేవాభావాన్ని కలిగి ఉండాలి అన్న అంశాన్ని, అటు లోకాలను అన్నీ ఏలేటువంటి పరమాత్మ అయినటువంటి ఆ రామచంద్రుడు పితృభక్తి తత్పరుడై విలసిల్లుతూ ఉండగా ఆ స్వామిని సేవిస్తూ ధన్యతను పొందుతూ ఉన్నటువంటి గరుత్మంతుల వారు మాతృభక్తి పరాయణుడుగా విలసిల్లుతూ ఉన్నారు. ఇరువురు కూడాను ఒక మహోన్నతమైనటువంటి తత్వాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారికి సేవ చేసుకుంటూ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించాలి అని మనం అందరం కూడాను అర్థం చేసుకోవాలి. ఒంటిమిట్ట రఘువీర శతకంలో అయ్యలరాజు త్రిపురాంతక కవి రామతత్వాన్ని, రామ వైభవాన్ని మనోహరంగా వర్ణించారు. శ్రీ కళ్యాణ గుణాభిరామ విబుధ శ్రేణీ కిరీటద్యుతి వ్యాకీర్ణాంగ్రి సరోరుహద్వయా సహస్రాక్షస్తుత అచ్యుత నాకున్ ప్రాపునుదాపు నీవే అగుచున్ నన్నేలుమీ రామభద్ర కారుణ్య సముద్ర ధీరా రఘువీర జానకీ నాయక. జానకమ్మ యొక్క హృదయంలో విలసిల్లేటువంటి స్వామి రామచంద్రుల వారు ఆదర్శమైనటువంటి దాంపత్యానికి ప్రతీక సీతారాములు. ఆ సీతారాములలో ఉన్నటువంటి
ఆదర్శ దాంపత్యాన్ని, భారతీయ దాంపత్య సంస్కృతిని అర్థం చేసుకొని అందరూ కూడాను జీవించాలి. పరాత్పరుడైనటువంటి రామచంద్రుల వారిని ఎంతో చక్కగా వాహన స్వరూపంగా మారి గరుత్మంతుల వారు సేవిస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి. ఇవేళ తరతరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి వేద తత్వ జ్ఞానాన్ని అందరూ కూడాను అర్థం చేసుకొని సత్యం వద ధర్మం చరా అన్న వేదోక్త మార్గంలో నడవడానికి మనకు ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తూ ఉన్నారు గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి శ్రీరామచంద్రమూర్తి. సావిద్యాయా విముక్తై, విముక్తిని కలిగించేటువంటి విద్యయే విద్య, అది ఏ అధ్యాత్మ విద్య. ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు బోధింపచేసేటువంటి విద్యయే విద్య. అటువంటి విద్యా తత్వాన్ని మనకు గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి కోదండరామస్వామి వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. క్షత్రాత్మకొలుతు దశరథపుత్రున్ శ్రీరాముడనగా పొలిచిన దేవున్ శత్రుభయదు రావణునొక మాత్రం దునుమాడినట్టి మధుసూదనుని అంటూ తిక్కనగారు భారతంలో ఆ రామచంద్రుణ్ణి ఎంతో చక్కగా ప్రస్తావించారు. మనసా వాచా కర్మణ ఆ రామచంద్రుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్ని అవతారాలలో కూడా స్వామి తన భక్తుల యొక్క కష్టాల కడగండ్లను తీర్చి లోకోపకారకమైనటువంటి అంశాలను చేశారు. రామచంద్రుణ్ణి మనమందరం కూడాను ఉపాసించి రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి. గరుడ వాహనారూఢుడైనటువంటి కోదండరామస్వామి వారిని మనం దర్శించుకుంటూ మన హృదయంలో భక్తి అనేటువంటి భావనని చక్కగా పెళ్ళుబికేలాగా చేసుకొని ఆ స్వామి చెంతకు చేరేందుకు మన మనస్సు విహరించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అంటే మన మనస్సే రెక్కలుగా మారి స్వామి చెంతకు చేరేందుకు దోహదపడుతుంది. ఎప్పుడు ఈ కార్యం నెరవేరుతుంది అంటే హృదయంలో ఆ రామచంద్రుణ్ణి మనం కొలువు తీర్చుకున్నప్పుడు మాత్రమే వీలవుతుంది. ప్రతి అవతారంలో కూడాను స్వామివారు తన భక్తుల్ని రక్షించడంలో ఎప్పుడూ కూడాను సంసిద్ధంగా ఉంటారు అనే తత్వం మనకు తెలుస్తూ ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామనామంతో సమానమైనటువంటిది మరొక్కటి లేదు. రామ రహస్యోపనిషత్తు రామతత్వాన్ని గురించి చెబుతూ ఉన్నది. భో యోగీంద్రాశ్చ ఋషయో విష్ణుభక్తాస్తథైవ చ శృణుధ్వం మామకీం వాచం భవబంధ వినాశినీం ఏతేషు చైవ సర్వేషు తత్వం చ బ్రహ్మతారకం రామయేవ పరం బ్రహ్మ రామేవ పరం తపః రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం అంటూ రక్షించేటువంటి నామం ఆ రామనామం అన్నటువంటి దివ్యమైన తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నది. తాటకమర్తించి తపసి జనముగాచి హరువిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రబలునైనట్టి విరాధ కబందోగ్ర ఖరదూషణాది రాక్షసులదునిమి వానర విభునేలి వాలిగూలగనేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి దృంచి అల విభీషణు లంకకు అధిపు చేసి భూమి సుతకూడి సాకేతపురమునందు రాజ్య సుఖములుగైకొన్న రామ విభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా అంటూ భాగవతం ఆ రామ వైభవాన్ని అనుపమానమైనటువంటి రీతిలో ఆవిష్కరించింది. ఆయా కావ్యాలు, కవులు మనోహరంగా వర్ణించినటువంటి రామతత్వాన్ని మనమందరం కూడాను అర్థం చేసుకొని రామతత్వంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించాలి.
ఇవాళ గరుత్మంతుడు స్వామి పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసాలతో కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ వాహనంగా ఉండేటువంటి స్వామి గరుత్మంతుల వారు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు వాహనుడైనటువంటి ఈ వేళ ద్విగుణీకృతమైనటువంటి వైభవాన్ని మనం అందరం కూడాను దర్శిస్తూ ఉన్నాం. ఉత్తర హరివంశంలో నాచన సోమనాథుడు ఎంతో చక్కగా గరుత్మంతుడి యొక్క వైభవాన్ని వర్ణించారు. సౌపర్ణోపాఖ్యానం విన్నటువంటి వాళ్లకు అధికమైన సంపదలు కలుగుతాయి, పాపక్షయం అవుతుంది, సర్పబాధలు ఉండవు, రాక్షసుల వలన భయం తొలగుతుంది అని చెబుతూ ఉంటారు. మరి ఈవేళ గరుడ వాహనుణ్ణి చక్కగా అధిరోహించినటువంటి కోదండరామస్వామి వారిని మనమందరం కూడాను దర్శించుకుంటూ త్రికరణ శుద్ధితో స్వామి పాదాలను మనం శరణు వేడాలి. స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష కోదండరామ అంటూ త్రికరణ శుద్ధితో ఆ రామచంద్రుణ్ణి మనం అందరం కూడాను శరణు వేడుకుందాం. రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు, ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ, హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణనకుండగానే సమస్యగా కులము, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు, ఎదురా రఘుపతికి నీవిటు రావణ. జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ, జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ, ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి, ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా, కపుల పాలైతివిగా కదన రంగమున, ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు, ఎదురా రఘుపతికి నీ
విటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ. పంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట పొలిసితివిగా వెర్రి రావణ. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు. ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు. ఎదురా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తిరుపతి క్షేత్రంలో విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామి కోదండరామస్వామి తన భక్తులను రక్షించేందుకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండేటువంటి స్వామి కోదండరామస్వామి. ఆ స్వామివారు ఈవేళ వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులందరికీ కూడాను నేత్ర పర్వాన్ని కలిగిస్తూ ఉన్న దివ్యమైన దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. అదిగోండి, ఎల్ల లోకములను కాచేటువంటి కోదండరాముణ్ణి భక్తులందరూ కూడాను దర్శించుకుంటూ ఉన్నారు. ఆ నారికేళాన్ని సమర్పించారు, ఆ కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించారు. స్వామి, ఏ విధంగా అయితే ఈ కొబ్బరికాయ పగిలి అందులో ఉన్నటువంటి జలం బయటికి వచ్చిందో మా హృదయాన్ని కూడాను నువ్వు పండించి మా హృదయంలో భక్తి రసాన్ని బయటకు తీసి నీ చెంతకు చేరేటువంటి మార్గాన్ని మాకు సూచించు స్వామి అంటూ భక్తులందరూ కూడాను వేడుకుంటూ ఉన్నారు. అనంత లోకాలను పరిపాలించేటువంటి ఆ కోదండ రామస్వామి వారికి కర్పూర నీరాజనాలను సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మనమందరం కూడాను అనుపమానమైనటువంటి దివ్య సంపదల్ని అనుగ్రహించేటువంటి ఆ ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ చరితార్థులం ధన్యులం అవుదాం. కంచర్ల గోపన్న గారు రామదాసుగా మారి ఆ రామచంద్రునికి సమర్పించినటువంటి అక్షర కైంకర్యం అనుపమానం. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగూలి నసింపకయున్నే సంతతాఖండల వైభవోన్నతులు గల్గక మనునే మోక్షలక్ష్మి కైదండ వసంగకున్నే తుద దాశరథీ కరుణాపయోనిధి. ఓ దశరథపుత్ర రామచంద్ర కరుణాసాగరా, అండజవాహనుడివి నీవు అంటే గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి స్వామివి. ఓ శ్రీరామ, నిన్ను నమ్ముకున్నటువంటి వారు కొండంత పాపాలు చేసినా సరే వారి పాపాలు పటాపంచలు కాకుండా ఉంటాయా? ఇంత అని చెప్పలేనటువంటి అమితమైనటువంటి సంపదలు, వైభవాలు, గొప్పతనాలు వారికి కలగకుండా ఉంటాయా? చివరికి మోక్షలక్ష్మి వారిని వరించకుండా ఉంటుందా అంటే తప్పకుండా ఆ రామచంద్రుణ్ణి శరణు వేడితే మోక్షలక్ష్మి కూడాను వరిస్తుంది అని చెబుతారు. అండజవాహా నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ అంటూ ఎంతో రమణీయంగా ఇక్కడ రామదాసుల వారు ఆ రామచంద్రుడి యొక్క వైభవాన్ని అక్షరీకరించారు. రామచంద్రుణ్ణి త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తూ మనం అందరం కూడాను పునీతులం అవుతూ ఉన్నాం. జ్ఞాన విజ్ఞాన తత్వాలను మనకు అందిస్తూ ఉన్నారు గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి కోదండరామస్వామి వారు.
గరుత్మంతుని యొక్క 2 రెక్కలను వర్ణించేటువంటి సందర్భంలో కవులు చెబుతారు. ఒక రెక్క అమరవాణిలో సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదం అయితే మరొక రెక్క ద్రావిడ వేదము అని చెబుతారు. నాలాయిర్ దివ్య ప్రబంధం అని చెబుతారు. అటు వేదము ఇటు ద్రావిడ వేదము రెండూ కూడాను 2 రెక్కలుగా ఉండి అమితమైనటువంటి వేగాన్ని కలిగినటువంటి స్వామి గరుత్మంతుల వారు అని చెబుతారు. అటువంటి గరుత్మంతుల వారికి ఆ శక్తి లభించడానికి కారణం ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహమే. పరమాత్మ దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి గరుత్మంతుల వారు అనుపమానమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. ఆహా, ఎంతటి భాగ్యం, ఎంతటి లోకోత్తరమైనటువంటి అదృష్టం. తన 2 చేతులలో ఆ రామచంద్రుని వారి యొక్క పాదాలను ఉంచుకొని దొరకునా ఇటువంటి సేవ అన్న భావనతో ప్రస్ఫుటంగా ముందుకు వస్తూ ఉన్నటువంటి గరుత్మంతుల వారిని మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా, సేవకులందరిలో కూడాను ముందంజలో నిలచి తదుపరి సేవకులకు మార్గదర్శకుడుగా ఉంటాడు గరుత్మంతుడు. ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలిచి, ఇద్దోండి నేను పయనించిన ఈ మార్గంలో మీరందరూ కూడాను పయనించి ఆ రామతత్వాన్ని అందిపుచ్చుకొని ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్న దివ్యమైన భావనని ప్రస్ఫుటంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు గరుత్మంతుల వారు. రామచంద్రుని యొక్క అందచందాలు అనుపమానాలు. అక్షరాలకు అందేటువంటి తత్వం కాదు రామతత్వం, అక్షరాలకు అందేటువంటి సౌందర్యం కాదు రాముని యొక్క సౌందర్యం. ఏమాత్రము కూడా ఈ లౌకికమైనటువంటి అక్షరాలు సరిపోవు. రామచంద్రుని పట్ల అమితమైన భక్తి విశ్వాసాలు అనేటువంటి హృదయ ద్రవం ఉన్నప్పుడు అక్షరానికి మధ్య ఆ భక్తి రసం చేరి అద్భుతమైనటువంటి అనుభూతి కావ్యంగా పరిణమిస్తుంది. రేకులన్నీయు విచ్చి రేయండ జిగినిండి కరముప్పు తెల్ల తామరల కంటే నరలేని నరదీప్తి మెరుగెక్కి సరిమింట చరించు సంపూర్ణ చంద్రుని కంటే నునుదీగ జిగిదోగి ననుపార నిగ్గారి తనరు దిక్కరుల హస్తముల కంటే నిగిడి చేరువలెల్ల నీలోత్పలజ్యుతుల్ పచరించు హరినీల రుచుల కంటే ఇతని కన్నులొప్పు నీరాజు మోమొప్పు నితని కరములొప్పు నితని మేని కాంతియొప్పు ననుచు కడువేట్క నిశాచరిని చూచె రామచంద్రుతవిలీ. దళాలన్నీ కూడా విచ్చుకొని వెన్నెల సుబగుతో నిండి విలసిల్లుతూ ఉన్నటువంటి తెల్లతామర పువ్వుల కంటే అందమైన కన్నులు కలిగినటువంటి స్వామి రామచంద్రస్వామి. కొరతలేని నిండైన వెలుగుతో కాంతి అతిశయించి ఆకాశంలో సంచరించేటువంటి పున్నమి చంద్రుడి వెలుగుల కన్నా కూడాను రామచంద్రుడి యొక్క ముఖం 1000 ఇంతలు వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. లేత తీగలో కనిపించేటువంటి ఆ నిగనిగలు, ఆ తత్వము రామచంద్రుల్లో అమితంగా ఉంటుంది. దిగ్గజాల యొక్క తొండాల కంటే అపూర్వమైనటువంటి శోభతో రామచంద్రుడి యొక్క చేతులు విలసిల్లుతూ ఉంటాయి. అటువంటి రామచంద్రుణ్ణి మనం త్రికరణ శుద్ధితో వేడుకోవాలి. మరి ఏ విధమైనటువంటి భక్తి మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి అన్నటువంటి సందేహం మనకి తప్పకుండా కలుగుతుంది. స్వామి, నేను ఏ మార్గంలో వెళ్ళాలో కూడా నువ్వే నాకు నిర్దేశించు స్వామి అని స్వామిని వేడుకోవాలి. నీదగు సత్కదల్ నిండు మనముతోడ శ్రవణంబు చేసడి శ్రద్ధ నిమ్ము నీదగులీలలు నిఖిలంబు తలపోసి
కీర్తనమెప్పించు కీర్తినిమ్ము నీదగు నామంబు నెమ్మది పులకింప స్మరణంబు నెరపడి సమయమిమ్ము నీదగు శుభచిహ్న నిరుపమ చరణాల పాదసేవన చేయు భాగ్యమిమ్ము నీదగు కృపతోడ నిరతంబుడెందాన వందనంబులు సేయు భక్తినిమ్ము అంటూ ఆ రామచంద్రుణ్ణి వేడుకుందాం. విశ్వామిత్ర ప్రియతమ రామ జయ జయ రామ జానకి రామ తాటక ఘాతక తారక రామ జయ జయ రామ జానకి రామ మారీచాదిని పాతక రామ జయ జయ రామ జానకి రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ జయ జయ రామ జానకి రామ అహల్య శాప విమోచక రామ జయ జయ రామ జానకి రామ గౌతమ ముని సంపూజిత రామ జయ జయ రామ జానకి రామ సురముని వరగణ సంస్థుత రామ జయ జయ రామ జానకి రామ సౌందర్య నేత్ర సుందర రామ జయ